మీరు కూడా సార్లు విని ఉంటారు. కృప అనే మాటకు అర్థం ఏదంటే, ఒక కామన్ టర్మ్ ఏదంటే, సామాన్యమైన పదం ప్రేమ అనేది. ప్రేమ అనేది సామాన్యం. ప్రేమ అంటే ఏంటి? భార్య భర్తలు, తల్లిదండ్రులు, తల్లి పిల్లలు, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు ప్రేమించుకునే దానికి ప్రేమ అని పేరు. ఆ ప్రేమ అనే దానికి తగ్గుగా ఉండేది. అనగా ప్రేమ అంటే సమానులను ప్రేమించుకునే ప్రేమ. తక్కువగా ఉండేవాడిని ప్రేమించే ప్రేమకి ఏమని పేరు? దయ, పాపం అంటాం కదా. కనుక మనకంటే తక్కువగా ఉండేవాడిని ప్రేమించే ప్రేమకు దయ అని పేరు. మనకంటే ఎక్కువగా ఉండేవాడిని ప్రేమించే ప్రేమకు మర్యాద, గౌరవం అది. ఇంకా ఎక్కువగా ఉండేవాడిని ప్రేమించే ప్రేమకు భక్తి అని పేరు. ఏం భక్తి? సోదర భక్తి, భాతృభక్తి, మాతృభక్తి, పితృభక్తి, దేశభక్తి, దైవభక్తి. మన దేశంలో దేవుని వెనకబెట్టాడు. మొత్తం మీద ప్రేమ అంటే ఏంటంటే, సమానులు ప్రేమించుకునే వారిని ప్రేమించుకునే ప్రేమ. మనకంటే పై వారిని ప్రేమించే ప్రేమకు ఘనత, మర్యాద, గౌరవం. ఇంకా ఎక్కువైన వారిని ప్రేమించే ప్రేమకు ఆ భక్తి అని పేరు. సరే, కిందికి పోదాం. మనకంటే తక్కువ వారిని ప్రేమించే ప్రేమకు దయ అని. ఇంకా తక్కువ వారిని ప్రేమించే ప్రేమకు కనికరం అని. కనుక జాలి, కనికరం. ఇంకా తక్కువగా ప్రేమించే వారిని కేవలం వారి మీద కనికర పడినాం, జాలి పడినామని. సరే, ఇప్పుడు కృప అంటే రాలేదు. ఇక్కడ ఇటు పైకి రాలే, కిందికి రాలే. కృప అంటే ఏంటి? కృప అంటే ఏంటంటే అత్యల్పుడు. చెప్పండి. అత్యల్పుడు అత్యున్నతుని ప్రేమించే ప్రేమకు భక్తి అని పేరు. అత్యున్నతుడు అత్యల్పుని ప్రేమించే ప్రేమకు కృప అని పేరు. మనం దేవుడు ప్రేమించే ప్రేమకు భక్తి అని పేరు. మనకంటే పైవాడు. అయితే అత్యున్నతుడైనటువంటి దేవుడు అత్యల్పుడైన మనుషుని ప్రేమించే ప్రేమకు కృప అని. కృప అనగా కేవలం నిర్హేతువుగా, ఏ కారణం లేకుండా, అత్యల్పుడు, పెంటపోగుల్లో పడ్డవాడు, నీచుడు, లోకంలో ఎన్నిక లేనివాడు, అలాంటి వాడిని దేవుడు ప్రేమించిన ప్రేమకు కృప అని పేరు. యోహాను సువార్త